ఇటీవల ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో హైదరాబాద్ కరాచీ బేకరీపై దాడి జరిగింది. దేశ సరిహద్దుల మీద భక్త్యా లేదా సరిహద్దుల లోపల నివసించే వాళ్ళపై భక్త్యా? ఒకవేళ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కొలాప్స్ అయ్యి ఇండియాలో కలిసిపోతే మళ్ళీ మనం కరాచీ మీద ఢాకా మీద కూడా దేశభక్తి చూపించాలి కదా. దేశభక్తి అర్థం కావాలంటే కనీసం మాత్రంగానైనా దేశ చరిత్ర అర్థం కావాలి. ప్రజలు కుల మతాల ప్రాతిపదికనో భావోద్వేగాలతోనో ఓట్లు వేసినంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. జై హింద్ లాంటి నినాదాలు కానీ దేశభక్తి లాంటి భావోద్వేగ భావజాలను కానీ వ్యాపింపజేశారు. దేశభక్తి ప్యూర్లీ పొలిటికల్ స్టేట్మెంట్గా అర్థం చేసుకోవాలి. సినిమా హాల్స్లో జనగణమన జాతీయ గీతం వచ్చినప్పుడు నిలబడిన వాళ్ళు దేశభక్తులు, మోకాళ్ళ నొప్పులతో కూర్చున్న వాళ్ళు దేశద్రోహులు అయిపోతారు. జనగణమన గీతంలో ఆ తర్వాత చరణంలో పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉచ్చల వంగ అనే దగ్గర మన ఆంధ్ర ఉచ్చలో కలిసిపోయి ఉంటుందని శ్రీశ్రీ గారు చమత్కరించాడు. ఇందిరాగాంధీ గారు రాకేష్ శర్మని అంతరిక్షం నుంచి మన ఇండియా ఎలా కనపడుతోంది అని అడిగితే, మేడం నాకు సారే జహాసే అచ్చా గుర్తుకు వస్తుంది అన్నాడు. దానికి 23 సంవత్సరాల ముందు యూరి గగారిన్ అంతరిక్షం నుంచి తిరిగి వచ్చాక జరిగిన ఇంటర్వ్యూలో అంతరిక్షం నుంచి మన రష్యా ఎలా కనపడిందని అడిగితే, క్షమించండి నాకు దేశాలు సరిహద్దులు కనపడలేదు, భూమి ఒక్కటే గుండ్రంగా అందంగా కనిపించింది అన్నాడు. వసుదైక కుటుంబ భావన, అది ఎంత గొప్ప సందేశం.